హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మీకు మంచి టేస్టీగా ఉండే గుమగుమలాడే చికెన్ కర్రీని నేను మీకు ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకోవాలి. అందులోకి కావాల్సిన ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో, కొత్తిమీర, కరివేపాకు రెబ్బల్ని మనము రెడీ చేసుకున్నాము. వాష్ చేసి పెట్టుకొని కర్రీకి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాము. చికెన్కి ఎంత క్వాంటిటీ కావాలో అంత టమోటా అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం. నెక్స్ట్ చికెన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ నేను చికెన్ మసాలా నేనే ఇంట్లో ఫ్రెష్గా తయారు చేసుకుంటాను. అందులో ఏమేమి వేయాలి అంటే ధనియాలు, లవంగాలు, చెక్క, యాలకులు, కొబ్బరి, ఎండు కొబ్బరి, తెల్లబాయి అవి వేసుకొని కొంచెం గసగసాలు వేసుకొని ఈ చికెన్ పౌడర్ అనేది మసాలా వేసుకుంటే బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ఒక కడాయిని పెట్టుకున్నాము. అందులో ఆయిల్ వేసుకున్నాము. బాగా హీట్ అయ్యేలాగా చేసుకోవాలి. ఆయిల్ హీట్ వచ్చింది. ఆయిల్ ఇప్పుడు పోపు గింజలు అనేది వేసుకున్నాం. ఫస్ట్ ఆవాలు, నెక్స్ట్ జీలకర్ర, నెక్స్ట్ శనగపప్పు వేసుకున్నాము. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ తాలింపులను బాగా వేయించుకోవాలి. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ అంటే కర్రీ క్వాంటిటీని బట్టి ఆనియన్ అనేది వేసుకోవాలి. లేకపోతే టమోటా ఆనియన్స్ అనేది ఎక్కువ వేసుకోవడం వల్ల కర్రీ తీపిగా వస్తుంది. నెక్స్ట్ కరివేపాకు రెబ్బలు వేసుకున్నాము. నెక్స్ట్ పుదీనా రెబ్బలు. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమోటాలను వేసుకోవాలి. చూసారు కదా, టమోటా ఎప్పుడైనా సన్నగా అనేది కట్ చేసుకుంటే త్వరగా అనేది మగ్గడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ గరిటెతో మనము బాగా అన్ని కలిసేలా కలుపుకోవాలి. చూసారు కదా, అలా కలుపుకోవాలి. ఇప్పుడు మనము ఇవన్నీ బాగా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గేలాగా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని మనము ఇందులో వేసుకోవాలి. చికెన్ ఎప్పుడైనా వాష్ చేసుకునేటప్పుడు ఒక లెమన్ తీసుకొని కట్ చేసుకుని ఒక దబ్బా నిమ్మరసాన్ని అనేది చికెన్లో వేసి మనము వాష్ చేసుకోవడం వల్ల ఆ స్మెల్ అనేది రాదు. మంచి స్మెల్ అనేది వస్తుంది అనమాట. ఫ్రెష్గా ఉంటుంది చికెన్. ముక్క అనేది చెదరదనమాట నిమ్మరసంతో వాష్ చేస్తే. ఇప్పుడు మనము చికెన్లో తగిన ఉప్పుని వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ మిక్సీ పట్టి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 2 స్పూన్లు వేసుకోవాలి. మసాలా తక్కువ తినేవాళ్ళు 2 స్పూన్స్ సరిపోతుంది. మసాలా ఎక్కువ క్వాంటిటీ తినేవాళ్ళు వాళ్ళ ఇష్టం 2-3 స్పూన్స్ వేసుకోవచ్చు. నెక్స్ట్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ గరిటెతో బాగా అంతా కలిసేలాగా ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలిసేలాగా మనం మళ్ళీ గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర రెబ్బలు వేసుకోవాలి. ప్లేట్ పెట్టేసుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టి ప్లేట్లో పెట్టుకుందాం. మళ్ళీ ఇప్పుడు ప్లేట్ తీసి మళ్ళీ ఒకసారి గరిటెతో మళ్ళీ మొత్తం అంతా కలిసేలాగా అడుగంటకుండా మళ్ళీ అంతా గరిటెతో మళ్ళీ అంతా కలిసేలా మళ్ళీ కలుపుకోవాలి. గరిటెతో
లేకపోతే అడుగు అనేది అంటడం అనేది జరుగుతుంది. మళ్ళీ కాసేపు ప్లేట్ పెట్టి మళ్ళీ కాసేపు ఉంచుకున్నాము. లో ఫ్లేమ్లోనే పెట్టాలి, లేకపోతే అడుగు అంటడం అనేది జరుగుతుంది. చూసారు కదా. ఇప్పుడు ఆ వాటరు ఆయిల్ అనేది మొత్తము ఇట్లాగా వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. చూడండి, ఆల్మోస్ట్ చికెన్ అంతా వాటర్ అంతా పీల్చేసింది. ఇప్పుడు నేను పట్టి పెట్టుకున్న మసాలా పౌడర్ని నేను ఒక 2.5 స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఇలా ఎప్పటికప్పుడు చేసుకొని ఫ్రెష్గా వేసుకోండి. ఒక 2 స్పూన్స్ కారం అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ గరిటెతో మళ్ళీ కారము ఈ మసాలా అంతా కలిసేలాగా మళ్ళీ మనము బాగా గరిటెతో కలుపుకోవాలి. బాగా అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు మనము వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనకు వాటర్ అంటే కొంతమంది వాటర్ తక్కువ వేసుకుంటారు, కొంతమంది వాటర్ పులుసు ఎక్కువ కావాలనుకుంటే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుంటారు. ఇలా వాటర్ వేసుకొని మళ్ళీ అంతా కలిసేలాగా మళ్ళీ గరిటెతో మళ్ళీ కలుపుకోవాలి. చూసారు కదా. మళ్ళీ ఈ కారము మసాలా అంతా బాగా కరిగేలాగా మళ్ళీ మన గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనము లో ఫ్లేమ్లో పెట్టి ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. గ్రేవీ థిక్గా కావాలి అనుకున్న వాళ్ళు కాసేపు బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని దించేసుకోవచ్చు. నేనైతే లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకుంటాను ఎప్పుడైనా. మళ్ళీ ఒకసారి గరిటెతో మళ్ళీ చూసారు కదా, ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది కదా, అది మళ్ళీ మనము గరిటెతో తిప్పుకోవడం వల్ల మళ్ళీ కర్రీలోకి కలిసిపోవడం అనేది జరుగుతుంది. మళ్ళీ కర్రీ అయిపోవచ్చింది. ఇంకా ఒక కొద్ది క్షణంలో కర్రీ అయిపోతుంది. చూడండి, మళ్ళీ ఫైనల్గా మళ్ళీ ఒకసారి గరిటెతో ఇలాగా కలుపుకోవాలి. ఎప్పుడైనా లో ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే ముక్క అనేది బాగా ఉడకడం అనేది జరుగుతుంది, లేకపోతే పచ్చిగా ఉంటుంది. చూసారు కదా, మంచి గుమగుమలాడే రుచికరమైన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా. మీరు కూడా ఇలాగే మంచిగా టేస్టీగా గుమగుమలాడే వేడి చికెన్ కర్రీని చేసుకుంటారని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా ఎంత బాగుందో కర్రీ, ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చూసారు కదా. చపాతీలోకి వేసుకోవచ్చు, దోశలోకి వేసుకోవచ్చు, రైస్లోకి వేసుకోవచ్చు, అన్నిటికి యూజ్ చేసుకుని ఇలా కర్రీ చేసుకున్నామంటే మనము అన్నిట్లో సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.